ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన సత్యదేవ, కుమారుడైన సత్యదేవ, పరిశుద్ధాత్ముడైన సత్యదేవ, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. ఆ సమయంలో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, సమస్యలతో ఉంటున్నారో, కష్టాలు ఉంటున్నారో, బాధలు ఉంటున్నారో, గర్భఫలం లేకుండా ఉంటున్నారు, వివాహాలు జరగకుండా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీరు దర్శించండి, మీరు తాకండి, ముట్టండి ప్రభా. యేసునామంలో ప్రభా. అది ఏ రోగమైనా పర్లే, నడినత్తి నుంచి అరికాలు వరకు ప్రతి బలహీనత యేసునామంలో స్వస్థత వచ్చునుగాక. అతడు పొందిన గాయముల చేత స్వస్థత నొంది తిరిగి అన్న ప్రభా. ఎస్, యేసునామంలో పిల్లలకు స్వస్థత వచ్చునుగాక. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి బలహీనతను, రోగాన్ని, చీకటిని గద్దిస్తున్నాను. వారి శరీరాన్ని వదిలి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పోవుడు యేసునామము, యేసునామము. గర్భం లేని పిల్లలకు ప్రభా గర్భం దయచేయండి. గర్భఫలం ఇవ్వచ్చు బహుమానం ప్రభా మీరు ఇవ్వండి ఆయన. వివాహాలు కావాల్సిన వారికి పరిశుద్ధ వివాహాలు జరిగించండి ప్రభా. సమస్యలతో ఉంటున్న వారు దర్శించండి. విడిపించు ప్రభా, విడిపించు. ఎస్ లార్డ్. బాధలు ఉన్న వారిని ప్రభా ఓదార్చండి. యేసయ్యా మీరు నెమ్మదిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఇప్పుడే ప్రభా మీరు దర్శించి స్వస్థత ఇచ్చి ప్రభా, అద్భుతం, ఆశ్చర్యకార్యం జరిగించు ప్రభా. లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. నీ ఒక్కడవే మహిమ పొందాలి ప్రభా. నీ కృప ద్వారానే ప్రభా. నీకే మహిమ రావాలి ప్రభా. నీ ఒక్కడే మహిమ పొందాలి ప్రభా. యేసయ్యా వారి దుఃఖం, వారి కన్నీరును ప్రభా సంతోషంగా మార్చండి. ఎస్, సాక్ష్యం ఇచ్చి నేను మహిమపరుస్తా ప్రభా. సాక్ష్యాలు రావాలి ప్రభా. యేసయ్యా మహిమ పొందు. అడగిస్తున్న ఆటంకపరుస్తున్న శక్తులన్నీ బంధిస్తున్నాం. మరోసారి ప్రభా సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.